చూస్తున్నాం కదా. నాది ఆస్తుల కోసం పోరాటం అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయం కోసం కాంగ్రెస్ దాన్ని వాడుకుంటుందని చెప్పేసి కవితక్క అంటుంది. ఇంకొక మాట ఏంటంటే బీఆర్ఎస్ కు నైతికత లేదు అని కవితక్క అంటుంది. చూడండి, ఎవరైతే నన్ను రాజకీయం కోసం వాడుకుంటున్నారో ఆ వాళ్లకు నేను ఇచ్చే సమాధానం ఇదే. చూడండి, మా ఇలవెల్పుల లక్ష్మీ నరసింహస్వామి మీద, మా ఇద్దరి పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా, నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మ గౌరవం కోసమే నా పోరాటం అని చెప్పేసి తెలంగాణ కవితక్క అంటుంది. చూడండి, బీఆర్ఎస్ కు ఇంకొక మాట ఏమంటుందంటే బీఆర్ఎస్ కు నైతికత లేదు. ఉద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేశా, జాగృతి ద్వారా యువతకు మహిళలను ఆకర్షించా. తెలంగాణ బిల్లుకు ముందు ఢిల్లీలో ఆస్కార్ ఫెర్నాండెజ్ తో కేసీఆర్ భేటీ ఏర్పాటు చేయించింది కూడా నేనే. ఉద్యమంలో కుటుంబాన్ని వదిలి మరీ కష్టపడ్డాను. ఆ చూడండి, తెలంగాణ వచ్చిన వెంటనే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. నాపై కక్ష కట్టి కుట్ర చేసి బయటికి పంపారు. అవమాన భారంతో అన్ని బంధాలు తెంచుకొని వచ్చా. బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం సంతోషంగా ఉంది. 10 ఏళ్ల పాలనలో ఆశలన్నీ అడియాసలు. ఇల్లు ఇవ్వలేదు, ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు, సరికాదా? అమరుల స్మారక స్థూపం నిర్మాణంలో అవినీతికి కూడా పాల్పడ్డారు అని చెప్పేసి తెలంగాణ ముద్దుబిడ్డ కవితక్క అంటుంది. చూడండి, నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్ లైన్ కు గడ్డి కొట్టారు. ఆస్తుల కోసం కాదు, నాది ఆత్మ గౌరవం కోసం నా పోరాటం అని చెప్పేసి తెలియజేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా జాగృతి వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్న శక్తిగా తిరిగి వస్తా. మండలి వేదికగా కవిత వ్యాఖ్యలు కట్టతడి పెట్టుకుంది. తెలంగాణలో ఎంపీకి కట్టామని జాతి స్థాయిలో పీకుతామంటూ బీఆర్ఎస్ గా మార్చారని కేసీఆర్ ధ్వజమెత్తినట్టు మనం చూస్తున్నాం. చూడండి, రాజీనామాపై పునరాలోచించుకోండి, కవితకు మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి అంటున్నారు. నిజానికి చెప్పాలంటే కవితక్క పార్టీలో నుంచి వచ్చేటప్పుడు కూడా ఎలాంటి నోటీసు లేకుండా, ఎలాంటి ఇట్లా చెప్పకుండా కూడా బయటికి పంపారని చెప్పేసి కవితక్క పేర్కొంటుంది. చూడండి, బీఆర్ఎస్ కు నైతికత లేదు, ఉద్యమ సమయంలో సొంతంగా అనేక కార్యక్రమాలు నిర్వహించా, యువతను మహిళలను ఆకర్షించాను, ఎన్నో పోరాటాలు చేశా. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మొదటి బతుకమ్మ ఉత్సవాల్లో నుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. నాపై కక్ష కట్టి కుట్ర చేసి బయటకు పంపారు. అవమాన భారంతో అన్ని బంధనాలు తెచ్చుకొని ఇంటి పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఆ పార్టీ నుంచి బయటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క పేర్కొన్నారు. నిజానికి కవితక్క మన తెలంగాణ రావడం నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి కల్చరల్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేసింది. బతుకమ్మ ప్రోగ్రామ్స్ అంటూ అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ మీద కవితక్క ముందుకు సాగింది. నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఒక వైపు తండ్రి పోరాటం చేస్తుంటే అంటున్నాడు కదా, తండ్రి పాము నోట్లో తలకాయ పెట్టి మరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణకు ఏమైనా అన్యాయం జరిగితే ఊరుకోను అన్నటువంటి తెలంగాణ కేసీఆర్ ఈ రోజు తన ఇంట్లో తన కుమార్తెకే అన్యాయం చేసినట్టు మనం చూస్తున్నాం. నిజానికి చెప్పుకోవాలంటే కవితక్క చేసినటువంటి పనులు, ఆమె ఉద్యమంలో పాల్గొనడం, తెలంగాణలో ఉన్నటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి మన సంస్కృతిని గుర్తు చేసుకోవడం, బతుకమ్మ ప్రోగ్రామ్స్ అంటూ అనేకమైనటువంటి ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో దాంట్లో ముందడుగా ఉండి అనేక మనసులు దోచుకున్నటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ కవితక్క నేను తెలియజేస్తున్నా. నిజానికి చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకులకి ఎవరికి కూడా నైతికత లేదు. అక్కడ కవితక్క చెప్పడమే కాదు, ఇక్కడ మేము కూడా అంటున్నాం, బీఆర్ఎస్ నాయకులకు ఎవరికి కూడా నైతికత లేదు. ఉద్యమం సమయంలో అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి కేసీఆర్ కూతురు అదే విధంగా యువతను మహిళలను ఆక్రమించింది. అయితే ఎప్పుడైతే ఈ బతుకమ్మ ప్రోగ్రాం ఉత్సవాల నుంచి స్టార్ట్ అయ్యావో 2014లో అప్పటి నుంచే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ నాయకులు కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఆమెపై కక్ష కట్టి కుట్రకు చేసి బయటకు పంపాలని ఆలోచన చేసినారని చెప్పేసి కవితక్క ఈ రోజు మన ముందుండి కట్టతడి పెట్టుకున్నారు. నిజానికి చెప్పాలంటే గ్రేట్ ఫర్ లీడర్ అన్నమాట కవితక్క. తెలంగాణ జాగృతి వైపు నడుస్తూ ప్రజల మధ్యలో ఉండు, ప్రజల అండదండలకు ఉండు, ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ప్రజలకు నేను ఎప్పుడు కూడా అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు తన పోరాటాన్ని ముందుకు సాగిస్తున్నటువంటి కవిత.